నమస్కారం అండి. నా పేరు కరీం బ్రహ్మం. నేను చీరాల ప్రాంతం నుంచి వచ్చాను. మాది బాపట్ల జిల్లా. మా తండ్రి గారు కడియం సత్యనారాయణ గారు, వాళ్ళ నాన్నగారు కడియం ఆంజనేయులు గారు. మా పూర్వీకుల కాడి నుంచి బంగారు పనిలోనే ఉన్నాను. నేను ఇప్పుడు గోల్డ్ స్కిల్ కౌన్సిల్ గోల్డ్ అప్రైజర్గా స్కిల్ సర్టిఫికేట్ కోసం విజయవాడ వచ్చినాను. పోతే నేను ఉంగరాల పని, గట్టి పని, సాదా పని, ఎనామిలు అన్ని వర్క్లు చేస్తానండి. నేను జ్యువెలరీ పనితో పాటు మా కస్టమర్ల పనులు కూడా చేస్తుంటాను. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ కోసం సార్ వాళ్ళు నన్ను కొన్ని వస్తువులు ఇచ్చి వెరిఫికేషన్ చేయమన్నారు. దానికోసం ఇప్పుడు నేను చూస్తున్నానండి. నేను గత 20 సంవత్సరాల నుంచి బంగారు పనిలోనే ఉన్నాను. నేను 10th క్లాస్ వరకు చదివాను. మా నాన్నగారి దగ్గరే విద్య నేర్చుకున్నాను. ఈ విద్య నేర్చుకుంటూ గోల్డ్ అప్రైజర్ కోసం వస్తే నాకు ఈ పరీక్షలు పెట్టుకున్నారు సార్ వాళ్ళు. పోతే ఇప్పుడు సార్ వాళ్ళు గట్టి గాజులు ఇచ్చారండి. ఈ వస్తువులో మనం కేడియం ఉందా, 916 ఉందా, హాల్ మార్క్ ఉందా అని మనం చూసుకోవాలండి. కేడియం ఉంటే వస్తువుకి అనేది హాల్ మార్క్ ఎట్టి పరిస్థితులు వేయాలండి. మనం పెట్టే అతుక్కి షోల్డరింగ్ జింక్ పెట్టి అతికితేనే ఈ హాల్ మార్క్ అనేది చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేడియం ఉందా, హాల్ మార్క్ ఉందా చూసుకోవాలి వస్తువుకి. ఒకవేళ హాల్ మార్క్ ఉన్నా కూడా మనం ఒక గీటుని చూసి వెరిఫికేషన్ చేసుకొని చెప్పాలండి. ఫస్ట్ గీటు పెట్టినాం. ఈ గీట్ అనేది బాగానే ఉందండి. ఈ వస్తువు మీద కూడా హాల్ మార్క్ ఉంది. ఈ గట్టి గాజులు అవడం వల్ల వీటిలో తరుగు అనేది చాలా తక్కువ పోయింది. మనం కస్టమర్కి కూడా కొద్దిగా అమౌంట్ దీంట్లో తరుగు తీసేయకుండా తక్కువలో ఇవ్వచ్చు. అమౌంట్ అనేది ఎక్కువ ఇవ్వచ్చు. పోతే ఈ గీట్లు అనేది 3 రకాలుగా ఉంటాయండి. 916 హాల్ మార్క్ ఉన్న మనం కాపర్ కలిపితే ఒక రకంగా ఉంటుందండి. సిల్వర్ కాపర్ కలిపితే ఒక రకంగా ఉంటుందండి. సిల్వర్ జింక్ కలిపితే ఒక రకంగా ఉంటుంది. సిల్వర్ కాపర్ కలపడం వల్ల రెడ్డిష్ వస్తుందండి గీట్ అనేది. సిల్వర్ కాపరు గోల్డ్ మిక్స్ చేస్తే ఎల్లోయిష్ వచ్చిందండి. సిల్వర్ గోల్డ్ జింక్ కలిపితే గ్రీనిష్ వచ్చిందండి. అట్లాగని గ్రీనిష్ వచ్చిందని చెప్పి 916 హాల్ మార్క్ కాకుండా పోతే నెక్స్ట్ ఐటమ్ ఉంది. ఇది మినీ నెక్లెస్ అండి. దీని మీద కూడా 916 హాల్ మార్కు ఒక షాప్ యొక్క లోగో ఉందండి. ఇది కూడా ఒకసారి గీటు పెట్టి చూద్దాం. అయితే దీనికి ఎనామిలు స్టోన్స్ ఉన్నాయండి. ఇది కూడా బాగుందండి. కాకపోతే ఈ ఎనామిల్ స్టోన్స్ ద్వారా మనం కొంత అనేది లెస్ చేయాలండి. ఈ ఎనామిల్ ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తామంటే మనం వస్తువు వర్కర్ ఉంది కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుందండి. ఈ ఎనామిల్ పెట్టే ఫ్రేమ్ హైట్ ఉంటే ఎక్కువ పట్టిద్దండి. అట్లాగే స్టోన్కి కూడా మన యొక్క రాయి అనేది మనం అడుగు నుంచి చూస్తే కింద దాకా ఉందా అనేది, లేదంటే మనం పెట్టే ఫ్రేమ్ని బట్టి ఉంటుందండి. దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ వేసి లెస్ చేసుకొని కస్టమర్కి చెప్పి పలానా అమౌంట్ వచ్చిందని చెప్పాలి. ఇంకోటి హారం అండి. ఈ హారం ఉంది కాస్టింగ్ మోల్డింగ్ హారం అండి. ఇట్లాగే కొన్ని రెడీమేడ్ రోల్డ్ గోల్డ్ కూడా వస్తున్నాయండి. దాన్ని మనం 1-2 సార్లు వెరిఫికేషన్ చేసుకొని కస్టమర్కి చెప్పి మళ్ళీ వీటిని కూడా ఒకసారి చెక్ చేసుకొని అది రోల్డ్ గోల్డ్ అయితే లైట్ వెయిట్ ఉంటుందండి, గోల్డ్ అయితే వెయిట్ ఉంటుందండి. మనం ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. మనం కాటా చూసుకొని ఇది గోల్డ్ వెయిట్ ఉందా లేదా, బ్యాక్ చైన్ అనేది ఉందా లేదా అనేది వెరిఫికేషన్ చేసుకోవాలండి. ఇది 31 గ్రాము ఉందండి. మామూలుగా అయితే రోల్డ్ గోల్డ్ అయితే ఇంకా లైట్ వెయిట్ ఉంటుందండి. 25 గ్రాములు 20 గ్రాములు అలాగే ఉంటుందండి. ఇది 31 గ్రాము ఉంది కాబట్టి ఆర్నమెంట్ తగ్గట్టు వెయిట్ ఉంది కాబట్టి మనం ఇది గోల్డ్ టెస్టింగ్ కూడా బాగానే ఉంది, అన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని తీసుకోవచ్చు అండి. ఇంకోటి ఇయర్ రింగ్స్ అండి.
ఇయర్ రింగ్స్ కూడా హారం మీద సెట్టే కాబట్టి సేమ్